ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక వేతనం 27 కోట్ల రూపాయలు తీసుకుంటున్న లక్నో కెప్టెన్ రిషబ్ పంత్ ఫ్లాప్ షో కొనసాగుతోంది. ఈ ఐపీఎల్ సీజన్లో ఆడిన 3 మ్యాచ్ల్లో 26 బంతులు ఎదుర్కొని 17 పరుగులు మాత్రమే కొట్టాడు. ఢిల్లీ క్యాపిటల్స్పై 0, హైదరాబాద్పై 15, పంజాబ్పై 2 మాత్రమే కొట్టాడు. ఇందులో ఒక్క బౌండరీ మాత్రమే ఉంది. దీంతో ఆ జట్టు ఫ్యాన్స్ అయితే అతనిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇందుకైనా ఇంత ఎక్కువ రేటు పెట్టి నిన్ను కొన్నదే అంటూ పెద్ద ఎత్తున కామెంట్లు చేస్తున్నారు. కీపర్ కెప్టెన్గాను ఆకట్టుకోవడం లేదని మండిపడుతున్నారు ఫ్యాన్స్. అతను ఒక ఓవర్ రేటెడ్ ప్లేయర్ అని ఫైర్ అవుతూ ఉన్నారు. తర్వాత మ్యాచ్ల్లోనైనా పుంజుకోవాలంటూ కోరుతున్నారు. లేకపోతే ఐపీఎల్లో లైఫే ఉండదంటున్నారు. ఢిల్లీ క్యాపిటల్స్ నుంచి జట్టులోకి వచ్చిన పంత్ను ఐపీఎల్ 2025 మెగా వేలంలో 27 కోట్లకు కొనుగోలు చేయడం ద్వారా లక్నో సూపర్ జెయింట్స్ చరిత్ర క్రియేట్ చేసింది. ప్రతి ఒక్కరు కూడా దీని గురించి మాట్లాడుకున్నారు. టోర్నమెంట్ చరిత్రలో అత్యంత ఖరీదైన ఆటగాడిగా నిలిచాడు పంత్. గాయం తర్వాత కోలుకుని టీంలోకి వచ్చిన పంత్కు ఆడే అవకాశం రాలేదు. ఐపీఎల్లోకి వచ్చేసరికి పంత్ ఎక్కువగా బెంచ్ మీద గడిపాడు. ఐపీఎల్కు ముందు జనవరిలో ఢిల్లీ తరపున జరిగిన ఏకైక రంజీ మ్యాచ్ ఆడాడు. సో అందులో అతను 2 ఇన్నింగ్స్లో కేవలం 18 పరుగులు కొట్టాడు. అక్టోబర్ నుంచి పంత్ ఒక్క పరిమిత ఓవర్ల మ్యాచ్ కూడా ఆడలేదు. సో ఇది కూడా చాలా వరకు ఇంపాక్ట్ అయితే చూపిస్తోంది. రిషబ్ పంత్ 114 ఇన్నింగ్స్లో 34.39 సగటుతో 3300 పరుగులు చేశాడు. ఒక సెంచరీ, 18 హాఫ్ సెంచరీలు ఉన్నాయి అతని హిస్టరీలో. సో సగటు 34.39, స్ట్రైక్ రేట్ 147తో 296 ఫోర్లు, 155 సిక్సర్లు కొట్టాడు. 2024లో పంత్ 13 మ్యాచ్ల్లో 40 సగటుతో 155 స్ట్రైక్ రేటుతో 446 పరుగులు కొట్టాడు. ఇందులో 3 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అతను ఢిల్లీ క్యాపిటల్స్లో భాగమయ్యాడు. సో మొత్తానికి ఇప్పుడు ఫ్లాప్ షో మాత్రం చాలా పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి పంత్పై. ఇక ఢిల్లీ క్యాపిటల్స్ నుంచి జట్టులోకి వచ్చిన తర్వాత అద్భుతంగా ఆడతాడని ప్రతి ఒక్కరు అనుకున్నారు. సో లక్నో సూపర్ జెయింట్స్ కూడా షాక్ అవుతోంది. మొత్తానికి 27 కోట్లు పెట్టి అత్యంత ఖరీదైన ఆటగాడిగా ఈ ఐపీఎల్ సీజన్లో మారాడు. కానీ అతని ఆట మాత్రం ఎవరిని ఆకట్టుకోవడం లేదు. సో సొంత టీం నుంచి కూడా చాలా వ్యతిరేకత వస్తోంది. ఇంత దారుణంగా ఆట ఆడుతున్నాడంటూ పంత్ అభిమానులు కూడా షాక్కి గురవుతున్నారు. అతను గతంలో ఎలాంటి షాట్లు ఆడేవాడు, ఎలాంటి బౌండరీలు బాదాడు, ఇవన్నీ కూడా గుర్తు చేసుకుంటూ అభిమానులు కూడా బాధపడుతున్నారు. మొత్తానికి వచ్చే మ్యాచ్ల్లోనైనా తను మళ్ళీ పుంజుకోవాలని ఫ్యాన్స్ అయితే కోరుకుంటూ ఉన్నారు. ఇటు ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు నుంచి పంత్ని తీసుకున్న తర్వాత ఖచ్చితంగా ఎన్నో హోప్స్ పెట్టుకుంది లక్నో. సో వచ్చే రోజుల్లో పంత్ ఆట ఏ విధంగా ఉంటుందో చూడాలి. మొత్తానికి లక్నో అయితే ఎన్నో ఆశలు పెట్టుకుని పంత్ని తీసుకుంది. సో వచ్చే రోజుల్లో అతను ఎలాంటి ఆట ఆడతాడో చూడాలి. ఫ్యాన్స్ కూడా దాని గురించి ఎదురు చూస్తూ ఉన్నారు.